సో, ఇవాళ ఈ పేషెంట్‌కి మనం జేసే స్కాన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది బేసిక్‌గా ఏంటంటే స్టిమ్యులేషన్ స్కాన్ అంటామనమాట. అంటే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఐవీఎఫ్ మనం చేసే స్కాన్స్‌ని స్టిమ్యులేషన్ స్కాన్స్ అంటాం. సో, దీంట్లో ఏంటంటే మనం ఈ ఫాలికల్ గ్రోత్‌ని, సైజ్ ఎంత పెరుగుతుంది, ఏంటి అని మానిటర్ చేస్తూ మనం ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం. బట్ ఈ పేషెంట్ చాలా స్పెషల్. ఎందుకు అనంటే షీ ఈస్ గోయింగ్ ఫర్ ఎగ్ ఫ్రీజింగ్. బేసిక్‌గా ఈ అమ్మాయి 19 ఇయర్స్ ఓల్డ్ అంతే. సో, 19 ఇయర్స్‌లో ఆమెకి ఏఎంహెచ్ అనేది చాలా లో ఉంది. అంటే ఒక సైడ్ ఓవరీ ఏమో చాలా పెద్ద సిస్ట్ ఉండే, డర్మాయిడ్ సిస్ట్ ఉండే అని చెప్పి ఒక ఓవరీ తీసేసిండ్రు. అండ్ ఇంకొక ఓవరీ మాత్రమే ఉంది. అది కూడా ఏఎంహెచ్ 1 మాత్రమే ఉంది. ఏఎంహెచ్ ఓన్లీ సింగిల్ డిజిట్ 1 అంతే. సో, ఎగ్ కౌంట్ తక్కువుంది అని వాళ్ళకి బయట గైనకాలజిస్ట్ చెప్తే దే కేమ్ ఫర్ ఎ కౌన్సెలింగ్ అనమాట. అంటే ఎగ్ కౌంట్ తక్కువుంది. ఆప్షన్స్ ఏముంటాయి అంటే అడ్వైస్ ఫర్ ఎన్ ఎగ్ ఫ్రీజింగ్. సో, ఎగ్ ఫ్రీజింగ్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళు కన్విన్స్ అయిపోయి ఎగ్ ఫ్రీజింగ్, ఓవమ్ ఫ్రీజింగ్ అంటాం గదా! ఎగ్ ఫ్రీజింగ్‌కెళ్ళిపోయిండ్రు. సో, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంది అంటే ఫ్యూచర్‌లో 19 ఇయర్స్‌లో ఇప్పుడు పెళ్లి చేయలేము. సో, ఫ్యూచర్‌లో మనకి సిట్యుయేషన్ ఎట్లా ఉంటదో తెలవదు కాబట్టి, మనకి ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్‌కెళ్తే ఫ్యూచర్‌లో న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రాకపోయినా తన ఎగ్స్ అనేవి సేఫ్‌గా మన దగ్గర ఉంటాయి కాబట్టి దే కెన్ గో అహెడ్ విత్ ప్రాసెస్ ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనమాట. ఈ యూత్‌కి నేను అడ్వైస్ చేసేది ఏందంటే, ఇట్లాంటి ఇష్యూస్ ఏమున్నా ఫీల్ ఫ్రీ టు విజిట్ ఎ గైనకాలజిస్ట్ ఆర్ ఎ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ టు నో ద యాక్చువల్ ట్రూత్ అనమాట. అంటే ఏంది మన సిట్యుయేషన్ ఏంటి, దీనికి సొల్యూషన్స్ ఏంటి అని తెలుసుకుంటే లైక్ ఫ్యూచర్‌లో మనం ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకుండా ఉంటాం. హోప్ దిస్ వీడియో వాస్ హెల్ప్‌ఫుల్ టు యూ. థాంక్ యూ.